హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది అద్భుతమైందండి. ప్రతి ఒక్కరికి ఇష్టమైనది, అవసరమైనది, అందరూ కోరుకునేది నిత్య యవ్వనంగా ఉండాలి. మన స్కిన్ అద్భుతంగా ఉండాలి. ఉండడానికి మనం ఏం చేయాలి, ఎలా మన స్కిన్ని కాపాడుకోవాలి, అద్భుతంగా మన స్కిన్ని ఎలా మార్చుకోవాలి, అది కూడా ముద్రల వల్ల, మన మెడిటేషన్ మార్గంలో మన స్కిన్ అందంగా నిత్య యవ్వనంగా ఉండే మార్గాన్ని మీ అందరికీ చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి మీ చర్మానికి మీరే వైద్యులు, మీ హెయిర్కి మీరే వైద్యులు. మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, మీ స్కిన్ అందంగా ఉండాలన్నా మీరే వైద్యం చేసుకోవాలి. మీరు వేరే వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. స్కిన్ స్పెషలిస్ట్, చర్మ వ్యాధుల నిపుణులు అంటారు కదా, అలాంటి వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీకు అద్భుత పరిష్కారం అనేది మన మెడిటేషన్లో, మన ముద్రలో ఉంది. నేను చెప్పబోయే ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడానికి ముఖ్య ఉదాహరణే నేను. నా చర్మాన్ని నేను ఎంతో బాగు చేసుకున్నాను. నా చర్మము చిన్నప్పటి నుండి నాకు 15వ ఏట నుండి మొటిమలు రావడం వల్ల, గిల్లడం వల్ల, గుంటలు పడి కళాహీనంగా మారిపోయింది నా చర్మం. నా చర్మాన్ని నేను మెడిటేషన్ ద్వారా అద్భుతంగా మార్చుకున్నాను. అలాంటి చర్మం కలిగిన వాళ్ళకి ఇది ముఖ్యంగా వీడియో అనేది షేర్ చేయండి. అలాంటి చర్మం ఉన్నవాళ్ళు ముఖ్యంగా బాధపడేది నలుగురిలోకి వెళ్ళాలంటే, బయటకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మనపైన మనకి ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు మీరు ఫీల్ అయి ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటప్పుడే మనం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ చూపులు కానీ, ప్రశ్నలు కానీ ఏమైంది మీ చర్మానికి అని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ మనం అన్ని హాస్పిటల్స్ తిరిగి ఉంటాము. ఎక్కడ ప్రయోజనం అంటూ ఉండదు. కాబట్టి మనం అలా ఉన్నప్పుడు నలుగురు మన స్కిన్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు మనకు చాలా బాధాకరంగా ఉంటాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఏమీ చెప్పరు, కానీ వాళ్ళు మంచిగా ఉండాలి అని వాళ్ళు సలహాలు అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఆ సలహాలన్నీ మనం ముందే పాటించి ఉన్నామని వాళ్ళకి తెలియదు. అన్నీ పాటించిన తర్వాత కూడా మనకు ఇబ్బందికి గురి అవుతున్నప్పుడు వాళ్ళు తిరిగి అవే పరిష్కారాలు మనకు చెప్తున్నప్పుడు, ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి చెప్తున్నప్పుడు మనము ఎంతో బాధపడతాము. ఆ బాధ మనకి ఇంకా వేదనని గురి చేస్తుంది. అదే మనము పదే పదే ఆలోచిస్తాము, ఎందుకు నా స్కిన్ ఇంత ఇదిగా ఉంది, ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను, నా చర్మం అస్సలు బాగాలేదే, నాకు నలుగురిలో వెళ్ళినప్పుడు ఇలాంటి ఇబ్బంది ఫీల్ అవుతున్నాను నేను అన్నది మనం పదే పదే ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచన వల్ల ఆ సమస్య మనము తెలియకుండానే 1000 రెట్లుగా చేసుకుంటున్నాము. ఎంతగా మనం ఆలోచిస్తామో అలా 1000 రెట్లు చేస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా మనము ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వారి దగ్గరికి మనము వెళ్ళకూడదంటే మీ మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే మనల్ని అడిగినప్పుడు మనం దాని గురించి ఇంకా 10 సార్లు ఆలోచిస్తాము. ఆలోచించడం వల్ల అది సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం తగ్గే వరకు ఇలా క్వశ్చన్స్ వేసే వారి మధ్యలోకి వెళ్లకుండా ఉంటే ఆ సమస్య త్వరగా తగ్గుతుందని నా ఉద్దేశం. అంతే తప్ప ఇంకా వేరేది లేదు. మీరు ఇలా చేసి చూడాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగానే అడుగుతారు, కానీ ఆ సమస్య మన మనసు గట్టిగా తీసుకుని 10 సార్లు దాని గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మనకు ఇంకా ఆ సమస్య అనేది రెట్టింపు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఇలాంటివి మానేయాలి. ముందు చేయాల్సిన ముఖ్యమైన పని, మన చర్మాన్ని ఆస్వాదించాలి. ఎలా ఉన్నా అది నా చర్మం అని ఫీల్ అవ్వాలి. మనసుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. మనల్ని మనం చూసుకున్నప్పుడు కళ్ళల్లో ఆనందం వేయాలి. మన కళ్ళతో నవ్వుతామంటారు కదా, అది నిజం. ఎందుకంటే కళ్ళు చాలా ఆనందంగా ఉంటాయి, అందంగా నవ్వుతూ ఉంటాయి. ఎందుకంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు మన కళ్ళు అంత అందంగా నవ్వాలి. కళ్ళు నవ్వుతాయి అన్నది మీరు నమ్ముతారా? అది నిజమని మీరు నమ్మండి. మన చర్మాన్ని మనం ఎలా ఉన్నా స్వీకరించాలి, దాన్ని ప్రేమించాలి. ప్రేమించే గుణం అనేది ఉండాలి. ముందుగా ఇవి నేర్చుకున్న తర్వాత మనం ధ్యాన మార్గంలో వెళ్ళాలి. ఒకవేళ మీరు ధ్యానం చెయ్యకపోతే స్నానం చేసేటప్పుడు నేను చెప్పాను కదా, మంత్రం ఎలా అనుకోవాలి, నీళ్ళ స్పర్శ గురించి మీరు తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియో పెట్టాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవికి
దండం పెట్టుకోవాలి. ఆ గంగాదేవి మన మలినాలని ఎలా తీస్తుందో మనం ఫీల్ అవ్వగలగాలి. మనం గాలి పీల్చుకునేటప్పుడు గాలిని ఫీల్ అవ్వాలి. వాటర్ స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవిని ఫీల్ అవ్వాలి. ఫీలింగ్ అనేది చాలా ముఖ్యం. ఫీలింగ్ వల్ల మీకు అద్భుతాలు అనేవి జరుగుతాయి. మనకు స్నానం చేసేటప్పుడు మనం నీళ్ళని వాడుతాము, కానీ నీళ్ళ మీదే ధ్యాస ఉండదు. ఆ గంగాదేవిని నమస్కరించుకోండి. ఆ గంగాదేవి మన చర్మాన్ని నీట్గా శుద్ధి చేస్తుంది. అంతకన్నా ముందుగా మీ లోపల మనసు అనేది చాలా శుద్ధిగా ఉండాలి. ఆ శుద్ధి అనేది మీకు మెడిటేషన్ ద్వారా వస్తుందనే నేను మెడిటేషన్ అనేది చెయ్యమని చెప్పాను. ఒకవేళ మెడిటేషన్ చెయ్యలేకపోయినా మీ చర్మం గురించి మీరు ఫీల్ అవ్వండి. మీ చర్మం వేరే వాళ్ళ చర్మంతో పోల్చుకుని ఇంతకుముందు కించపరిచి ఉంటే మీరు తక్కువ చేసి, వాళ్ళకన్నా నా కలర్ తక్కువ, నా కలర్ బాగాలేదు, వాళ్ళలాగా ఉంటే బాగుండు అలా అనుకుని మీ చర్మాన్ని మీరు అవమానించారేమో ఒక్కసారి గమనించండి. ఒక చర్మం విషయంలోనే కాదండి, జుట్టు విషయంలో కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవటం అలా చేయొద్దు. వాళ్ళ జుట్టు బాగుంది, నా జుట్టు బాగాలేదు, వాళ్ళ స్కిన్ బాగుంది, నాది బాగాలేదు, వాళ్ళకి కలర్ కొంచెం ఎక్కువగా ఉన్నారు, నేను తక్కువగా ఉన్నాను అని మీరు ఫీల్ అయ్యి మీ చర్మాన్ని మీ జుట్టుని మీరు పెట్టి ఉంటే దానికి క్షమాపణ అనేది ముందుగా కోరుకోండి. క్షమాపణ మీరు ఎలా కోరుకుంటారు అంటే, మీ చర్మానికి మీరు ఫీల్ అవుతూ నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు అని కోరుకోవాలి. మనము క్షమాపణ కోరినప్పుడు మన చర్మము, మన హెయిర్ అంగీకరించి మనల్ని క్షమించినట్టుగా భావన చెయ్యాలి. ఈ విధంగా అయినా చెప్పొచ్చు, లేదా ఓపెన్ ద్వారా కూడా మనము ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని మన చర్మానికి మనం క్షమాపణ అనేది కోరుకోవాలి. క్షమాపణ కోరుకోవడంతో పాటు ప్రతిరోజు ఓపెన్ చెప్పుకోండి. మీ ప్రాబ్లం తగ్గే వరకు ప్రాబ్లం చెప్పుకుంటూ మీ చర్మాన్ని మీరు ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమ భావంతో ఉండాలి. చర్మం పైన, మన హెయిర్ పైన, మన పైన మనము ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు మీ చర్మం అందంగా అవ్వాలంటే, హెయిర్ ఒత్తుగా పెరగాలంటే 2 ముద్రలు అనేవి చెప్తాను. మెడిటేషన్లో కూర్చోవాలనుకున్నప్పుడు ఈ ముద్రలు వేయండి. మెడిటేషన్లో మేము కూర్చోలేము అనుకుంటున్నా, మీరు ఏ టీవీ చూస్తున్నా లేదా ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నా ఉట్టిగా కూర్చునే బదులు ఈ ముద్రలు గనక వేసినట్టయితే మీ చర్మం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పే ఈ 2 ముద్రలు, ఒకటి వరుణ ముద్ర, రెండవది ప్రాణముద్ర. ఈ 2 ముద్రలు అద్భుతంగా మీ స్కిన్కి, హెయిర్కి సంబంధించిన ముద్రలు. వరుణ ముద్ర అంటే చిటికెన వేలు, బొటన వేలు 2 కలిపి పెడితే అది వరుణ ముద్ర. అది కూడా చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటి ప్రాణముద్ర. ప్రాణముద్ర ఏమో చిటికెన వేలు, ఉంగరం వేలు, బొటన వేలు ఈ 3 కలిపి పెడితే చర్మానికి, హెయిర్కి అద్భుతంగా పనిచేస్తుంది. మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది మీకు వస్తుంది. కొంతమంది చెప్పారు మెడిటేషన్ మేము చేసుకోలేకపోతున్నాము, అలాంటి వారికి కూడా అద్భుత పరిష్కారం అనేది చెప్తున్నాను. ముఖ్యంగా నాకు ఒకరు కామెంట్ పెట్టారు, వాళ్ళు చాలా ఏళ్ళుగా బాధపడుతున్నాను, మొటిమల వల్ల నా ఫేస్ అంతా ఇలా ఉంది అని చెప్పారు. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే నేను అలాంటి బాధ నుండే బయటికి వచ్చాను. కాబట్టి ఇమీడియట్గా నేను ఆమె కామెంట్ పెట్టిన వెంటనే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి ముఖ్య కారణం, నేను ఏదైనా తొందరగా మీరు పెట్టిన కమెంట్కి రిప్లై ఇస్తానని చెప్పడానికి చెప్తున్నాను. ఆవిడ పెట్టిన వెంటనే ఆవిడకి రిప్లైగా నేనైతే ఇది పెట్టాను. మీకు ఎలాంటి విషయాలున్నా కూడా నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. నేను వెంటనే మీకు పరిష్కార మార్గం అనేది చెప్తాను. అద్భుత ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈరోజైతే అందమైన చర్మం కోసం మెడిటేషన్ చేసుకోలేని వారికి చర్మం అందంగా ఉండాలంటే సోమవారం మొదలెట్టాలి. ఇది సోమవారమే ఎందుకు మొదలు పెట్టాలని మీరు అనుకోవచ్చు. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు, చంద్రుడు అందానికి సంబంధించిన వాడు. కాబట్టే సోమవారం రోజు ఇది మొదలు పెట్టాలి. కరెక్ట్గా 11 రోజులు అనేది చెయ్యాలి. ఒక గాజు గ్లాస్ తీసుకోవాలి, 1 స్పూను తేనె కావాలి,
గ్లాసు నిండా వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో ఒక స్పూను తేనె వేసి మంచిగా కలిపి ప్రశాంతమైన మనసుతో ఒక దగ్గర కూర్చొని ఆ గ్లాసుని 2 అరచేతుల మధ్యన పట్టుకొని మీరు కొద్దిసేపు ఆ నీళ్ళకి ఓపెన్ అనేది చెప్పుకోవాలి. తర్వాత ఆ నీళ్ళ ద్వారా మీ స్కిన్ అనేది అద్భుతంగా మారిపోతుందని భావన చేసుకోవాలి. మీ మొహంలో అందమైన చిరునవ్వు, నా స్కిన్ ఎంతో అద్భుతంగా మారిపోయింది అన్న భావన మీ మనసులోకి వస్తూ మీరు 11 రోజులు అది తాగే ముందు నేను ఒక మంత్రం అనేది చెప్పాను. ఆ మంత్రం చెప్పిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ మంత్రం చెప్పుకుంటూ ఈ నీళ్లు తాగినట్టయితే 100కి 200% రిజల్ట్ అనేది చూస్తారు. ఎందుచేత అంటే మన ఒంట్లో ఉన్నది నీళ్ళ శాతమే ఎక్కువగా. ఈ నీళ్ళ ద్వారా మనకు అద్భుత ఫలితాలు, అలాగే మంత్రం ద్వారా కూడా ఫలితాలనేవి అద్భుతంగా ఉంటాయి. 11 రోజుల్లో మీ మొహంలో చిరునవ్వు శాశ్వతంగా ఉంటుంది. అంటే మీ చర్మం అంత అద్భుతంగా పనిచేస్తుంది. మీరు నమ్మి చేయండి. 11 రోజులు. దీంతో పాటు నేను ఒక విషయం చెప్తాను. మీరు బయట ఫుడ్ అనేది ఎక్కువగా తినకూడదు. ఈ 11 రోజులు తినకుండా మానేయండి. దీంతో పాటు మీరు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ పల్లీలు, కాజు, చాక్లెట్ ఈ 3 ఐటమ్స్ని మొటిమలు ఉన్న వాళ్ళు మానేయండి. మొటిమలు లేని వాళ్ళకైతే మీరు ఏది తిన్నా పర్వాలేదు. మొటిమలు ఉన్నవాళ్ళు ఇది చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ 3 విషయాలని మీరు పాటించండి. కాజు, వేరుశనగ పల్లీలు, చాక్లెట్లు ఈ 3 తినకుండా చూడండి. మీ చర్మం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఎలాంటి సమస్యలున్నా, డబ్బు సమస్య కానీ, మీ ఇంట్లో వాస్తు సమస్య కానీ ఎలాంటిది ఉన్నా నేను పరిష్కార మార్గం అనేది చెప్తాను. మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.